ఈ లోకంలో ప్రతి మానవుడు తన ఆలోచన ప్రకారము తన ఇష్ట ప్రకారము నడవాలి. నా ఇష్ట ప్రకారం నేను నడుస్తాను కాబట్టి నేను మళ్ళా ఎన్నో తప్పులు చేసిన దేవుడు క్షమిస్తాడు, దాని ప్రకారం మనం బ్రతికిపోతాం అనుకుంటున్నారు. కానీ అటువంటి భక్తి కాదు చేసేది. మరి ముదిమి వచ్చే వరకు కూడా యేసేని అనుకునే ఉండాలని ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. ముదిమి వచ్చే వరకు కూడా ఆయన కట్టడలు అనుసరించి ఉండాలి. ఈ లోకంలో తింటున్నాము, తాగుతున్నాము, సంతోషపడుతున్నాము, ఆ దేవుని రాజ్యం అంటే ఉందా అనుకుంటున్నారు. కానీ సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నారు, సృష్టించిన సృష్టికర్తను ఆరాధించలేకపోతున్నారు. అటువంటి ఆరాధన కలిగి సృష్టికర్తను స్మరించుకుంటేనే దేవుని రాజ్యము మరి వస్తుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందు నిమిత్తం ఆలోచించాలి అంటే దేవుడు సృష్టించిన మానవుడు కనుక దేవునికి లొంగి ఆయన ప్రార్థన ద్వారా మరి మోక్షానికి చేరేటువంటి మార్గం దొరుకుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు పిల్లలమైన మనము ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కట్ చేసుకొని దేవుని రాజ్యం చేరాలని ఆశపడుచున్నాను.